సార్ మస్తాన్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఇప్పుడు గఫూర్ గారు అన్నట్లు ఈ మనీ ట్రైల్ చెప్పాలంటే ఫైనల్ బెనిఫిషరీ జగన్మోహన్ రెడ్డి గారు బ్యాంక్ అకౌంట్లు చూస్తే చాలు. ఆయన అన్నట్టు ఏంటంటే ఇన్కమింగ్ కానీ అవుట్ గోయింగ్ అంతానేమో ప్రభుత్వ ఖజానా నుంచి ఉంటుంది, ఇన్కమింగ్ అంతానే పర్సనల్ ఉంటుందేమో. కానీ నాకు తెలిసినంతవరకు అయితే అన్ని కేసులు ఆల్రెడీ ముఖ్యమంత్రి కాకముందు 11 సిబిఐ 9 ఈడీ కేసులు ఫేస్ చేసినటువంటి వ్యక్తి, అందులోనూ క్విట్ ప్రోకో అనే కొత్త కాన్సెప్ట్తో స్కామ్కి పాల్పడ్డారన్న ఆరోపణల మీద కేసులు నడుస్తున్న వ్యక్తి. నాకు తెలిసినంత వరకు మనీ ట్రైల్ ఎక్కడా లేకుండా చాలా జాగ్రత్త పడతారు. సో అకౌంట్లు ఎదిగితే ఏముండదు అనేది నా అభిప్రాయం, అది నా పర్సనల్గా. సో ఇప్పుడు దీని ప్రకారంగా మనీ ట్రైల్ని ప్రూవ్ చేయకపోతే ద కేస్ ఈజ్ గోయింగ్ టు బి ఇన్ సూప్, అంటే లైక్ ఇక డైల్యూషన్ వైపుగానే వెళ్ళే అవకాశం ఉంటుందా? లేదంటే కనుక ఈ అనేక రకాల సెక్షన్స్ ఉంటాయి కదా, కుట్ర కోణం అని చెప్పేసి, లేకపోతే నమ్మకాన్ని వమ్ము చేశారని రకరకాలు ఉంటారు కదా, బీయింగ్ ఏ ప్రభుత్వ పెద్దలుగా ఆ రకంగా. సో ఆ రకంగా ముందుకు వెళ్ళే అవకాశం ఎంతవరకు ఉంటుంది? ఇంకోటి ఏసీబీ ఇది అసలు యాంటీ కరప్షన్ కింద వస్తుందా అని చెప్పేసి అడగడానికి కూడా ఎలా చూడాలి? సార్ గుడ్ ఈవినింగ్ అండి, ప్యానల్లో ఉన్న పెద్దలకు, మీకు ఇవాళ సాధారణంగా చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వివిధ అంశాలన్నీ కూడా ఈరోజు మొత్తం కోర్టులకు సంబంధించి విచారణలు ప్రారంభమైనాయి, లేదా సస్పెన్షన్లు కంటిన్యూ అవుతున్నాయి. సునీల్ కుమార్ గారు సస్పెన్షన్ 6 నెలలు పొడిగించారు. అదేవిధంగా మన సంజయ్ గారికి సంబంధించి చూస్తేనేమో ఆయన వచ్చి కోర్టులో లొంగిపోతే రిమాండ్ విధించిన పరిస్థితి. అదేవిధంగా దస్తగిరికి సంబంధించిన దాన్ని కూడా దర్యాప్తు కూడా ప్రారంభించిన పరిస్థితి. మద్యం కుంభకోణానికి సంబంధించి చూస్తేనేమో అందరికీ మళ్ళీ రిమాండ్ కంటిన్యూ అవుతా ఉంది. అయితే ఇక్కడ కీలక పరిణామం ఏంటంటే, ఇప్పటి వరకు మనం డిబేట్స్ లో ఏదైతే అనుకుంటా ఉన్నామో గఫూర్ గారికి నాకు యాక్చువల్గా సాంకేతిక అంశాలు ఉన్నాయి, ఫోన్ రికార్డ్స్ ఉన్నాయి, మిగతా అన్ని కూడా అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ తీసేసి మాన్యువల్ గా పెట్టి వాళ్ళకి డిస్టిలరీస్ కేటాయించడం, లేదా డిజిటలైజేషన్ మనీ విషయంలో 95% ఎబోవ్ క్యాష్గా తీసుకోవటం, ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే కోర్టుకు కావాల్సింది ఏంటంటే, కోర్టు అదే అడిగింది ఈరోజు, మీరు 3,500 కోట్లు అని చెప్తా ఉన్నారు కదా, ఆ 3,500 కోట్లు అనేది ఎలా మీరు డిఫైన్ చేశారు, ఏంటి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏంటి? ఇప్పుడు వరకు 12 మందిని అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. ఒక్కొక్కళ్ళేమో దగ్గర దగ్గర 4 నెలల నుంచి 90 రోజుల నుంచి 123 రోజుల దాకా ఉన్నారు. రాజకేశ్ రెడ్డిని అరెస్ట్ చేస్తే కేసు బిగిన ఏమో 1 year అవుతోంది ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి. సో వీళ్ళకి అసలు అవినీతి, వీళ్ళు కరప్షన్కి పాల్పడ్డారని ఏ విధంగా మీరు చెప్పగలరు, ఏ సెక్షన్ల ప్రకారం అనేది కూడా మనం ఈరోజు అనుకుంటా ఉన్నాం. మొన్నటిదాకా ప్రతి డిబేట్లో అనుకున్నాం. ఇప్పుడు కోర్టు అడిగింది అంటే కోర్టు కూడా వాళ్ళు ఎన్ని లూప్ పోల్స్ అయితే ఉన్నాయో వాళ్ళకి సంబంధించి అక్రమంగా మమ్మల్ని అరెస్ట్ చేశారని చెప్పుకుంటూ వస్తున్నారో వాళ్ళు కూడా ఇప్పుడు ఒత్తిడి పెంచుతూ ఉన్నారన్నమాట. సో వాళ్ళు ఎక్కడా కూడా నిజాలు చెప్పట్లేదు అనేది సిట్టు చెప్తా ఉంది, వాళ్ళు ఎవరు సహకరించట్లేదు. అందుకనే రిమాండ్లు కూడా కంటిన్యూ అవుతున్న పరిస్థితి. ఎక్కడ కూడా వాళ్ళు అసలు 11 కోట్లు అక్కడ దొరికాయంటే నాకు సంబంధం లేదని చెప్తున్నారు కదా. ఈ రోజు కూడా అవి నా డబ్బులు కాదంటున్నాడు ఆయన. మొన్నేమో ఆయన ఆస్తులకు సంబంధించి జప్తు చేశారు. టోటల్గా చూస్తే ఏంటంటే, మనం పార్లమెంట్లో కృష్ణదేవరాయలు గారు చెప్పారు మొత్తం 3,500 నుంచి 4,000 కోట్ల రూపాయలు జరిగాయి. ఇందాక నేను చెప్పిన టెక్నికాలిటీస్ చెప్పారు ఆయన. మనీ లాండరింగ్ అంటే 2,000 కోట్ల రూపాయలు, 1,500 నుంచి 2,000 కోట్ల రూపాయలు విదేశాలకు మళ్లించారు అనేది కూడా చెప్పారు ఆయన. సరే, అది ఒకటి తేల్చాలి. రెండోది ఏంటి, బాలాజీ గోవిందప్ప గారు బెంగళూరులో ఏదో పెద్ద ఎత్తున ల్యాండ్స్ కొన్నారనేది సిట్ అప్పుడు వార్తాపత్రికలు లీక్ చేసింది. అవన్నీ కూడా పెద్ద ఎత్తున వచ్చాయి. ఆ వాటి వాల్యూ, మార్కెట్ వాల్యూ కూడా డబల్ త్రిబుల్ అయిపోయింది అనేది కూడా చెప్పారు. అదేవిధంగా ఈయన సినిమాలు తీశాడని, కార్పొరేట్ హాస్పిటల్ పెట్టాడని, రియల్ ఎస్టేట్ చేశారని రాజకేశ్ రెడ్డి గారి మీద వచ్చేసి, కృష్ణమోహన్ రెడ్డి గారి మీద వాళ్ళ అబ్బాయికి సంబంధించి చేశారని, ఇక ధనంజయ రెడ్డి గారు ఈ మొత్తం డెసిషన్ మేకింగ్ అంతా ఆయనే ఉన్నారని చెప్పేసి, ఇట్లా ఇవన్నీ మనకి వస్తూ ఉన్నాయి. అయితే ఒక కోర్టు కానీ ప్రజలు కానీ ఏం కోరుకుంటారంటే, 400 కిలోలు పైగా బంగారం కొన్నారు. ఎందుకంటే జ్యువెలరీ సంస్థలకు సంబంధించి ఈజీగా మనీ వైట్ బ్లాక్ అనే వ్యవహారాలు నడుస్తాయి అనేది మనందరికి తెలుసు. సో అందుకనే 400 కిలోలు పైగా 100 కిలోలు బంగారం కొన్నారు. అది ఎక్కడ పెట్టారు?
మరి ఆ ల్యాండ్స్ కొన్నప్పుడు ఇప్పుడు ఏదైతే కసిరెడ్డి గారికి సంబంధించిన ల్యాండ్స్ 13 కోట్లేమో వాళ్ళు వాల్యూ చెప్పారు, 50 కోట్ల నుంచి 100 కోట్ల దాకా ఉంది, 100 ఎకరాలు కొన్నారని చెప్తాం. సో అలాగా మరి ఆ డబ్బులు పెట్టి కొన్నట్లు రుజువులు ఏంటి? ఇప్పుడు ఆ బెంగళూరులో 1000 ఎకరాలు కొన్నారంటే అవి ఎట్లా మళ్ళీ వెనక్కి తీసుకుంటారు? 400 కిలోల బంగారం అన్నారు, 400 కాదు 100 కిలోల బంగారం స్వాధీనం చేసుకుంది ఫలానా చోట నుంచి. వాళ్ళు ఏదైతే లీకులు ఇచ్చి ఇప్పుడు 3-4 నెలలు అవుతా ఉందో 100 కిలోల బంగారం కొన్నారనేది అవన్నీ రావట్లేదు. ఇప్పుడు వీళ్ళు చెప్తేనేనా ఇదంతా? వాళ్ళు పెదవి పోతే మనకి వేరే విధంగా ఎక్కడ అమ్మకాలు, ఎక్కడ కొనుగోలు జరిగాయి, ఎక్కడ రిజిస్ట్రేషన్ జరిగాయి, ఎక్కడ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేశారు, ఎవరి నుంచి కొన్నారు? ఎందుకంటే డబ్బులు వైట్ ఇవ్వాలి కదా. 1000 ఎకరాలు 100 ఎకరాలు కొన్నారంటే రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం వాళ్ళు చెల్లించాల్సిందే. వైట్ అమౌంట్ తెచ్చి ఖచ్చితంగా బ్లాక్ అమౌంట్ ఇచ్చేయడానికి లేదు, ఎవరో ఒకరికి సహకరించాలి. ఇప్పుడు ఇదే కేసుకు సంబంధించి నేను చెప్తా, 8 కోట్ల రూపాయలు ఎలక్షన్ కమిషన్ స్వాధీనం చేసుకుంటే ప్రద్యుమ్న నేతను వచ్చారన్నారు. ఎప్పుడు? ఒక 8 నెలల తర్వాత 6 నెలల తర్వాత వచ్చి నాయన్నాడు అన్నారు. సో అలాగా పోనీ ఎవరు ఆ విధమైన ఇన్వాల్వ్మెంట్ ఎవరున్నారు ఏంటి? ఇప్పుడు ఈరోజు కోర్టు అదే అడిగింది. కోర్టుకు చెప్పడంతో పాటు ఇన్వెస్టిగేషన్ కూడా స్పీడప్ చేయాల్సిన అవసరం ఉంది. అసలు అంటే వీళ్ళు ఆ నేరాలకు సంబంధించి అంటే వీళ్ళు ఒకటే సమాధానం, తెలియదు, మాకేం తెలియదు, మాకు సంబంధం లేదు ఈ కేసుతో. అంటే వాళ్ళు చెప్తుంది అదే కదా. ఈరోజు నారాయణ స్వామి గారి దగ్గరికి వెళ్ళినా కూడా నాకేం తెలియదు, వాళ్ళే నిర్ణయాలు తీసుకున్నారు, నాకేం సంబంధం లేదని చెప్పాడు ఆయన కూడా. సరే ఆయన అరెస్ట్ చేస్తారంటే ఆయన ఆరోగ్యం బాగలేదు, ఆయన ఇచ్చిన సమాధానం సరిపోయాయో అట్లా అక్కడ దాకా వచ్చి ఆగింది. ఎంతసేపటికి మనం జగన్మోహన్ రెడ్డి గారు అంతిమ లబ్ధిదారు, ఆయన అరెస్ట్ చేయడానికి ముందుకు వెళ్తున్నారంటున్నారు. అట్లా అరెస్ట్ కాదు, అరెస్ట్ చేసిన వాళ్ళకి సంబంధించిన ఆస్తులు ఎక్కడున్నాయి ఏంటి వాటికి సంబంధించిన వెలికి తీయాల్సిన అవసరం ఉంది కదా. ఏసీబీ కూడా ఇంకో 2-3 నెలలు గడిచింది అనుకోండి, వీళ్ళు నిరూపించలేకపోతే బెయిల్స్ వచ్చేస్తాయి అందరికి. ఇప్పుడు మనకు వేరే కేసుల్లో సంవత్సరాల తరబడి బెయిల్ మీద ఉంటున్నాం చూస్తూ ఉన్నాం కదా. సో అదే కేసు ఇంకో కేసు అయిపోయింది, ఏం తేలే పరిస్థితి ఏమి ఉండదు. ఇది ఖచ్చితంగా ఇప్పుడు ఇందాక మన శరత్ చౌదరి గారు చెప్పారు, అదేం పెద్ద ఇది కాదండి. ఆ ఆఫీసర్ని తెచ్చారు, సెంట్రల్ సర్వీస్ నుంచి ఇక్కడ తెచ్చాము, అవును అటు వేసామంటారు అంతే. దానిలో మేము ఇద్దరం కలిసి మేము ఆయన కుమ్మక్కయ్యే విషయాన్ని తేల్చాలి కదా. తేల్చాలంటే డబ్బులు వీళ్ళ మధ్య జరిగిన ట్రాన్సాక్షన్, జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బులు ఆశించారు అందువల్ల వచ్చాయనేది కూడా తేలాలి కదా. అవేమి తేలకుండా ఒట్టిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేస్తా ఉన్నా కూడా కుదరదు. ఇది వాళ్ళు చెప్తున్న వైసీపీ వాళ్ళు చెప్తా ఉంటారు, బుర్ర జల్లుతున్నారండి, నిజానికి ఒక్క ఇది కూడా లేదని చెప్తా ఉంటారు వాళ్ళు. అదే నిజమనుకునే ప్రమాదం కూడా ఉంది. సో ఎక్కడైతే ఈ 3,500 కోట్లు ఈ రోజు ఏసీబీ కోర్టు ప్రశ్నించిందో దానికి సంబంధించి ఇమ్మంది, లెక్కలు ఇమ్మంది, మొత్తం ఎక్కడెక్కడ ఎన్ని వందల కోట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఆస్తులు కొన్నారు అవన్నీ కూడా క్లారిటీ ఇచ్చి వాటిని స్వాధీనం చేసుకోవాలి. ఈలో మొత్తం ఇప్పుడు చూస్తే మొత్తం 55 కోట్లు అయినట్టు నాకు తెలుసు. మన 11 కోట్లు క్యాష్, మన 13 కోట్లు ఎంతో అయింది చెప్తూ, అంతకుముందు 32 కోట్లు అన్ని కలిపితే 55 కోట్లు అయింది అంతే. 3,500 కోట్లు ఎక్కడ, 55 కోట్లు ఎక్కడ. సో వీటి మీద ఇంకొద్దిగా ఫాస్ట్ గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది, ఆధారాలు సేకరించాల్సిన అవసరం ఉంది. నిజంగా 3,500 కోట్లు ప్రభుత్వానికి నష్టం జరిగి, ప్రభుత్వ ఆదాయానికి ఖజానాకి నష్టం జరుగుంటే అవన్నీ తిరిగి ప్రభుత్వ ఖజానాకి చేర్చాల్సిన బాధ్యత అయితే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మీద ఉందని అయితే చెప్తారు.